10వ తరగతి విద్యార్థులకు స్వాగతం. మనం ఇవాళ అభ్యాసం 1.5లో 6వ లెక్కను చేసే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు మనం 5 లెక్కలను చేసాము. 6వ లెక్కను ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే log x ప్లస్ y బై 3 ఈజ్ ఈక్వల్ టు 1/2 log x ప్లస్ log y అని ఉంది. దీన్ని ఉపయోగించి x బై y ప్లస్ y బై x విలువను కనుక్కోవాలి. దీన్ని ఉపయోగించి x బై y ప్లస్ y బై ఎక్స్ విలువను కనుక్కోవాలి. లెక్కను జాగ్రత్తగా గమనించండి, చదవండి. నేను రెడ్ లైన్తో కొట్టాను 6వ లెక్కను, అది గమనించండి. కానీ మనకు కుడి చేతి వైపు తీసుకుంటే 1/2 log x ప్లస్ log y ఉంది కదా. సో log x ప్లస్ log y అనే సూత్రం ఏంటి మనకు చూడండి ఒకసారి. log x ప్లస్ log y ఈజ్ ఈక్వల్ log x ఇంటూ y. కాబట్టి కుడి చేతి వైపులో ఉన్నది మనకు xyగా మారిపోతుంది. అది మనం ఎడమ చేతి వైపు సేమ్ ఉన్నది రాసుకుందాం. log x ప్లస్ y బై 3 ఈజ్ ఈక్వల్ టు 1/2 సేమ్ అట్లా ఉంటుంది log xy, log x ఇంటూ y అనమాట. సో లాగ్ కంటే ముందు ఏదైనా నెంబర్ ఉంటే చూడండి 1/2 ఉంది, అది సమర్గమానంలో ఉన్న వాటి యొక్క ఘాతాకంగా మారిపోతుంది. చూడండి n log x ఈజ్ ఈక్వల్ టు n log x ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ log x, n ముందర ఉంది సమర్గమానం కంటే, ఈజ్ ఈక్వల్ టు log x టు ది పవర్ ఆఫ్ n. చూడండి అది సమర్గమానంలో x యొక్క ఘాతాంకంగా మారిపోతుంది. ఇక్కడ ఆధారం ఏ ఉంది అనుకుందాం, ఏ లేకున్నా పర్లేదు. ఇక్కడ ఈ సూత్రం నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ కుడి చేతి వైపుదే log x ప్లస్ y బై 3 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటాం మనం, log xy ఉంది కదా, log xy హోల్ టు ద పవర్ ఆఫ్ అంటే హోల్ ఘాతాంకం 1/2. దేనికైనా ఘాతాంకం 1/2 ఉంది అంటే అర్థమైంది అది స్క్వేర్ రూట్లో ఉన్నట్టు అనమాట. దాన్ని రూట్గా రాసుకోవచ్చు. 1/2 ఘాతాంకం ఉంటే దాన్ని రూట్గా రాసుకోవచ్చు. కాబట్టి మనము మళ్ళీ కుడి చేతి వైపుదే ఈజ్ ఈక్వల్ టు లాగ్ రూట్ xy, స్క్వేర్ రూట్ ఆఫ్ xy అనమాట. సో లాగ్ x ప్లస్ y బై 3 ఈజ్ ఈక్వల్ టు రూట్ xy కదా. ఇప్పుడు రెండు వైపులా సమర్గమానం ఉంది కాబట్టి రెండు వైపులా సమర్గమానాన్ని తొలగించేద్దాం. చూడండి ఇక్కడ log x ప్లస్ y బై 3, ఇక్కడ కూడా log రూట్ x ఉంది. సమర్గమానం ఉంది కాబట్టి రెండు వైపులా సమర్గమానాన్ని తొలగించేస్తున్నాను. ఇక రెండు వైపులా సమర్గమానాన్ని తొలగిస్తే x ప్లస్ y బై 3 ఈజ్ ఈక్వల్ టు రూట్ xy కదా. ఇక ఈ లెక్క ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు మనకు ఆన్సర్లు ఏం కావాలి, x వైలే కావాలి. కానీ ఇక్కడ రూట్ ఉంది కాబట్టి ఈ రూట్ కూడా తొలగిపోవాలంటే మనం చేస్తున్నాను రెండు వైపులా వర్గం చేయాల్సి ఉంటుంది. అంతకంటే ముందు ఇక్కడ హారంలో ఉన్న 3ను మనం అడగుణకారం చేస్తే రూట్ 3xy అవుతుంది, 3 రూట్ xyగా మారుతుంది. ఇప్పుడు రెండు వైపులా వర్గం చేయగా చేస్తే ఏమవుతుంది, x ప్లస్ y హోల్ స్క్వేర్, రెండు ఉన్నాయి కాబట్టి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 రూట్ xy హోల్ స్క్వేర్. ఇది కూడా హోల్ స్క్వేర్ ఎందుకోసం అంటే 3 ఉంది, రూట్ x ఉంది కాబట్టి. ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9, రూట్ xy అంటే రూట్కు స్క్వేర్కు క్యాన్సిల్ అయిపోతుంది, రూట్ xy హోల్ స్క్వేర్ కాబట్టి ఆ రెండింటిని కట్ చేసేస్తున్నాను. చూడండి స్క్వేర్ రూట్ కట్ చేసేందుకు ఏమొస్తుంది, xy మాత్రమే వస్తుంది అన్నమాట. అంటే 9, 3 స్క్వేర్ చేస్తే 9xy. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 9x స్క్వేర్. ఇప్పుడు ఎడమ వైపున 2xyని కుడివైపు తీసుకెళ్తున్నాను, ఇటు ఉన్నది అటు తీసుకెళ్తున్నాను. చూడండి ఇక్కడ 2xy ఉంది కదా, దీన్ని ఈజ్వల్ దాటి అటువైపు పోతే ఏమవుతుంది, ప్లస్ 2xy కాస్త మైనస్ 2xyగా మారిపోయింది. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7xy. ఓకే, సో నాకు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై xy, అక్కడున్న xyని ఇటువైపు తెచ్చుకుంటే ఏమైతే కిందికి వచ్చేస్తుంది కాబట్టి 7 మాత్రమే అక్కడ మిగిలింది. 7ని అట్లా పెట్టుకుంటున్నాను, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై xy రాసుకున్నాను. ఇప్పుడు xy అనేది హారంలో ఉన్న xy అనేది లవంలో ఉన్న x స్క్వేర్కు y స్క్వేర్ రెండింటికి చెందుతుంది కాబట్టి దీన్ని విడదీస్తున్నాను. ఎట్లా విడదీస్తాను, x స్క్వేర్ బై xy ప్లస్ y స్క్వేర్ బై xy ఈజ్ ఈక్వల్ టు 7 అట్లే ఉంటుంది. ఇప్పుడు x స్క్వేర్ అంటే ఏంది, x ఇంటూ x బై xy ప్లస్ y స్క్వేర్ అంటే ఏంది, y ఇంటూ y బై xy. చూద్దాం, ఈజ్ ఈక్వల్ టు 7. ఇది ఓకే. ఇప్పుడు మనం xని కట్ చేస్తున్నాం, లవంలో ఒకటి హారంలో ఒకటి. ఏం మిగిలి ఇక్కడ రెండో దాంట్లో వైని కొట్టేస్తున్నాం.
నీకేం మిగులుతుంది ఎక్స్ బై వై, ఇక్కడ ఒక వై పోయింది, ఒక వై పోయింది కాబట్టి వై బై ఎక్స్. సో మొదటి దాంట్లో ఎక్స్ బై వై ప్లస్ రెండో దాంట్లో వై బై ఎక్స్ మిగిలింది. ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7. అంతే. దేర్ ఫోర్ మనకు ఆన్సర్ ఏమడిగిండు, దీని యొక్క విలువ ఎంత అని అడిగిండు. మనకు ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 అనే ఆన్సర్ వచ్చిందనమాట. జాగ్రత్తగా దీన్ని నోట్ చేసుకుంటూ రాసుకుంటూ అర్థం చేసుకుంటే లెక్క చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం 7వ లెక్కను కూడా ఒకసారి చూద్దాం. 2.3 2.3 ఘాతాంకం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.23 ఘాతాంకం వై ఈజ్ ఈక్వల్ టు 1000. దీన్ని ఉపయోగించి మనము 1/x మైనస్ 1/y విలువ కనుక్కోవాలి. ఉపయోగించాల్సింది ఇది. సో ఇక్కడ 3 విలువలు సమానం అన్నాడు కాబట్టి 2.3 ఓల్ ఘాతాంకం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1000 అవుతుంది. 0.23 ఓల్ ఘాతాంకం వై ఈజ్ ఈక్వల్ టు కూడా 1000 అవుతుంది. 3 సమానం కాబట్టి 2 నుండి తీసుకుందాం. మొదట చూడండి, 3 రాసుకుంటే మనకి ఈ 2 సమానం, ఈ 3 కూడా ఒకదానికొకటి సమానం కాబట్టి మనం 2 విలువలను తీసుకుందాం. ఫస్ట్ నేను 2.3 ఓల్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1000 తీసుకుంటాను కదా. ఈ చివరి ఆ చివరి కూడా సమానమే. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 2.3ని మనము ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయితే సమర్గమాన రూపంలోకి మార్చుకుంటున్నాను చూడండి. నేను ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎన్ టు ద బేస్ ఏ, లాగ్ ఎన్ టు ద బేస్ ఏ. ఏ సేమ్ అట్లాగే దీన్ని కూడా అట్లాగే. ఏ అంటే ఏంది 2.3, ఇక్కడ ఏ అంటే ఏంది ఇక్కడ 2.3, ఎక్స్ అంటే ఎక్సే, ఎన్ అంటే మాత్రం 1000. వాటి విలువలు మార్చుకొని చూసుకుంటే మనకు అర్థమవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 1000 ఘాతాంకం 2.3 ఏమొస్తుంది, ఆధారంలో 2.3 వస్తుంది, సమర్గమానంలో 1000 వస్తుంది. లాగ్ 1000 టు ద బేస్ 2.3, 2.3 ఆధారానికి 1000 యొక్క సమర్గమానంగా వచ్చింది. చూడండి, దాన్నే మార్చుకుంటున్నాను ఇక్కడ. ఇప్పుడు నాకు 1/x కావాలి. వాడు ఏమడుగుతున్నాడో అది చూసుకోవాలి. 1/x అనే విలువ రావాలి. సో ఇది x మాత్రమే ఉంది, 1/x కావాలి. 1/x రాసుకున్నప్పుడు ఇవేమవుతుంది, 1 లాగ్ 1000 టు ద బేస్ 2.3. మనకు ఒక సూత్రం గుర్తు రావాలి. ఇప్పుడు ఒకవేళ సంవర్గమానము హారంలో ఉంటే లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ అనేది ఎక్కడ ఉంది, హారంలో ఉంది. ఇది లవంలోకి తీసుకెళ్తే ఏమవుతుంది, ఆధారంలో ఉన్నది సమర్గమానం అవుతుంది, సమర్గమానంలో ఉన్నది ఆధారం. చూడండి, లాగ్ ఎక్స్ బేస్ ఏ ఏమైంది, లాగ్ ఏ బేస్ ఎక్స్ ఏమైంది, ఎక్స్ బేస్ ఏ అయింది. సో ఆధారంలో ఉన్న ఏ సమర్గమానంలోకి పోయింది, సమర్గమానంలో ఉన్న ఎక్స్ ఆధారంలోకి, ఆ రెండు మారుతున్నాయి. అది హారం నుంచి లవంలోకి తీసుకెళ్తే. అట్లాగే దీన్ని కూడా మార్చేస్తే మనకి ఏమవుతుంది ఒకసారి గమనించండి. 1 ఉన్నది కాస్త పైకి పోతే ఏమవుతుంది, 1/x ఈజ్ ఈక్వల్ టు లాగ్, చూడండి 1000 ఆధారంలోకి వచ్చింది, కిందికి వచ్చేసింది, 2.3 పైకి పోయింది, 2.3 పైకి పోయింది అనమాట. సో ఇది మనకు 1/x ఈజ్ ఈక్వల్ టు 1/x విలువ వచ్చేసింది. ఇప్పుడు మనకు 1/y విలువ కూడా సేమ్ దీనిలాగే కావాలి. సో 1/y విలువ కావాలంటే మళ్ళీ మనము మొదట ఏ రెండు అయితే సమానం అనుకున్నామో చూడండి, 0.23 ఓల్ ఘాతాంకం y ఈజ్ ఈక్వల్ టు 1000 కదా. ఈ రెండు కూడా సమానం. లాస్ట్ రెండు సమానమైనప్పుడు మధ్యలో ఉన్న రెండు కూడా సమానం. అదే రాసుకుంటున్నాను. 0.23 హోల్ టు ద పవర్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 1000. ఇది కూడా సేమ్ సూత్రం, సమర్గమానం సూత్రం ఉపయోగించాము. y ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, లాగ్ ఆధారంలో 0.23 వస్తుంది, సమర్గమానంలో 1000 వస్తుంది. సూత్రం ఏది, మొదటి సూత్రమే, ఇంతకుముందు రాసిన సూత్రాన్ని మళ్ళీ ఉపయోగిస్తున్నాను. సో 1/y కావాలి. సేమ్ 1/y అన్నప్పుడు ఇది కూడా కిందికి రాసుకుంటే 1 లాగ్ 0.23 సమర్గమానంలో 1000. ఇప్పుడు మనం పైకి తీసుకెళ్తే ఏమవుతుందో అవతల మనం లాగర్థాన్ని హారంలో దాన్ని లవంలోకి తీసుకెళ్తే 1/y ఈజ్ ఈక్వల్ టు లాగ్, చూడండి అది సమర్గమానం పైకి పోయింది, 0.23 1000 ఏమైంది, ఆధారంలోకి వచ్చింది. ఇప్పుడు నాకు చూడండి గమనించండి, 1/x విలువ వచ్చింది, 1/y విలువ వచ్చింది, 1/x విలువ వచ్చింది,
1/y విలువ వచ్చింది. మరి లెక్కలో ఏమడిగాడు? 1/x మైనస్ 1/y యొక్క విలువని తెలుసుకోమన్నాడు. 1/x మైనస్ 1/. సో ఆ విలువలు మనం డైరెక్ట్గా రాసుకుంటే అయిపోతుంది. చూడండి, 1/x మైనస్ 1/y. టెక్స్ట్ బుక్ను ముందర పెట్టుకొని చూడండి లెక్క. అది టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా ఉంది. ఇదే లెక్క. ఇది టెక్స్ట్ బుక్లో ఉంచి నేను చూసి ఫోటో కొట్టి మీకు పెడుతున్నాను. 1/x మైనస్ 1/y. చూడండి, ఈజ్ ఈక్వల్ టు ఉన్న విలువలు రాసుకోవాలి సేమ్ యాజ్ ఇట్ ఈస్. 1/x అంటే లాగ్ 2.3 టు ద బేస్ 1000. 1/y ఈజ్ ఈక్వల్ టు లాగ్ 1000, బేస్లో 1000 ఉంది, సమవర్గమానంలో 2.3 ఉంది, మైనస్ లాగ్ ఇదేముంది, బేస్లో 1000 ఉంది, సమవర్గమానంలో 0.3 ఉంది. అదే రాసుకోండి. లాగ్ 1000 బేస్ సమవర్గమానం 0.23, లాగ్ 0.23 టు ద బేస్ 1000. రెండిట్ల ఆధారం సేమ్ ఉంది కాబట్టి మైనస్ ఉన్నప్పుడు మనం ఏం రాస్తాము? చూడండి సూత్రం, ఆధారం ఒకటే ఉంది రెండిట్లో. చూడండి, లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ, లాగ్ వై టు ద బేస్ ఏ ఉంది. అక్కడనేమో మనకు 1000 ఆధారం ఒకటే ఉంది కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఎక్స్ మైనస్ వై అంటే ఏంటి? లాగ్ ఎక్స్ బై వై టు ద బేస్ ఏ టు ద బేస్ ఏ. ఎక్స్ బై మైనస్ ఉన్నప్పుడు ఎక్స్ బై వై వచ్చింది. ఇక్కడ కూడా మనకు 1000 ఉంది కాబట్టి దీన్ని కూడా మనము లాగ్ 1000, సో 2/3/0.23. ఇక్కడనే మనము భిన్నాల గురించి మనం ఒకసారి దశాంశ భిన్నాల గురించి మనం తెలుసుకోవాలి. అది తెలిసి ఉంటే ఇది చేయడం చాలా ఈజీ. 2.3ని భిన్న రూపంలో మార్చుకోండి, 0.23ని కూడా భిన్న రూపంలో మార్చుకోండి. సో 2.3 అంటే అర్థమైంది మనము 23/10. ఎందుకోసము? మనము హారంలో పాయింట్ ప్లేస్లో ఒకటి ఉంచుకుంటాము, తర్వాత ఎన్ని దశాంశ స్థానాలు ఉంటే అన్ని సున్నాలు పెట్టుకుంటాం. చూడండి, 23 కదా, 23/10. నెక్స్ట్ 0.23 అంటే అర్థం ఏంటి? చూడండి, 0.23 పాయింట్ ప్లేస్లో హారంలో ఒకటి రాస్తున్నాను, తర్వాత 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు అంటే 100, హారంలో 2 సున్నాలు అంటే 23/100. అది 23/10 అవుతుంది, ఇదేమో 23/100 అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ మనకు భిన్నం బై భిన్నం వచ్చినప్పుడు కింద ఉన్న భిన్నం ఏమవుతుంది? తలకిందులు అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో లాగ్ 1000 బేస్లో 1000 ఉంటుంది సేమ్. ఆ విలువ రాస్తావు. చూడండి, భిన్నం బై 23/10/23/100 ఉన్నప్పుడు ఏముంది? కింది భిన్నం ఏమవుతుంది మనకు? తలకిందులు అవుతుంది. ఎట్లా వస్తుంది? 23/10 ఇంటూ 100/23. చూడండి, కొట్టివేస్తే 23 10 ఎక్కం 10 పదుల కదా. ఏమొస్తుంది? మొత్తం విలువ నీకు ఏమొచ్చింది? అక్కడ 10 వచ్చిందనమాట. ఈ విధంగా రఫ్లో చేసుకొని మీరు అక్కడ రాసుకోండి. ఇదంతా రఫ్ వర్క్, నేను మీకు అర్థం కావాలని చేశాను. ఈ పక్కన ఉన్నది మొత్తం రఫ్ వర్క్. దీన్ని అర్థం చేసుకొని అక్కడ రాయండి. ఇట్లా 23/10 100/23 ఎట్లా వచ్చిందని కన్ఫ్యూజ్ కాకుండా మీరు ఇది రఫ్లో చేసుకోండి, నాతో పాటు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కొట్టివేతలు చేస్తే అక్కడ 23 ఎక్కం 23, 23 ఎక్కం 23, 10 ఎక్కం 10 పదులు, ఒకటి కింద ఒకటి పైన ఒకటి. చూడండి, మళ్ళీ కొట్టేస్తున్నాను మీకోసం. 23 ఎక్కం 23, 23 ఎక్కం 23, 10 ఎక్కం 10 పదులు అంటే ఏం మిగిలింది? అక్కడ 10 మిగిలింది. లాగ్ 10 టు ద బేస్ 1000, 10 టు ద బేస్ 1000. 1000 ఆధారానికి సమవర్గమానంలో 10 వచ్చిందండి. ఆధారంలో 1000 ఉంది. ఇప్పుడు మళ్ళీ మనకు ఇంకొక సూత్రాన్ని ఉపయోగించి విలువను కనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. 10 అంటే ఏంది? 10 ఘాతాంకం 1. 1000 అంటే ఏంది? 10 ఘాతాంకం 3. మనకు సూత్రం గుర్తు రావాలి. ఏంటంటే సమవర్గమానంలో ఆధారానికి సమవర్గమానంలో ఉన్న వాటికి రెండింటికి కూడా ఘాతాంకాలు ఉంటే అప్పుడు ఏమవుతుంది? చూడండి ఒకసారి. ఈ సూత్రాన్ని గుర్తు చేసుకొని చాలా రోజులు అయింది కాబట్టి మీరు మర్చిపోయి ఉంటారు. మళ్ళీ ఒకసారి సూత్రాన్ని రాస్తున్నాను, జాగ్రత్తగా సూత్రాన్ని గమనించుకోండి. లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం టు ద బేస్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఉంది అనుకోండి. చూడండి, బేస్లో ఘాతాంకం ఎన్ ఉంది, సమవర్గమానంలో ఘాతాంకం ఎం ఉంది. సో m/n ముందుకు వచ్చేసింది సమవర్గమానం. m/n లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ, ఎక్స్ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ, m/n.
ఇక్కడ m అంటే ఎంత ఉంది, 1 ఉంది. n అంటే ఏముంది, 3 ఉంది. సో 1/3 log 10 to the base 10, 10 to the base 10 అనమాట. log 10 to the base 10. చూడండి ఒకసారి మళ్ళీ మనకు గమనించేస్తే log a base a సమర్గమానంలో ఆధారంలో ఒకే సంఖ్య ఉంటే దాని యొక్క విలువ 1. కాబట్టి ఇక్కడ మనకు 1/3 log 10 base 10 వచ్చింది. 1/3 log 10 to the base 10, 10 to the base 10 అంటే ఇది 1. 1/3 into 1 is equal to 1/3. Therefore 1/x minus 1/y is equal to 1/3. ఇది కొంచెం ఇంపార్టెంట్ లెక్కనే. ఇది జాగ్రత్తగా 1కి 4 సార్లు చేసుకొని మీరు చేసే ప్రయత్నం చేస్తే దీని యొక్క ఆన్సర్ వస్తుంది అనమాట. చాలా జాగ్రత్తగా చేసే ప్రయత్నం చేయండి. ఇక 8వ 9వ లెక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ. ముందు 8 చూద్దాం. 2 ఘాతాంకం x + 1 = 3 ఘాతాంకం 1 - x. సో టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకొని వీటిని జాగ్రత్తగా గమనించుకుంటూ చేయండి. చాలా ఈజీగా వస్తుందన్నమాట. 2 ఘాతాంకం x + 1 = 3 ఘాతాంకం 1 - x కదా. దీంట్లో మనకి రెండు వైపులా ఏది తీసుకుంటాం, మనం సమవర్గమానం తీసుకుందాం. సమవర్గమానం లేదు కాబట్టి రెండు వైపుల సమవర్గమానాన్ని ఇచ్చేద్దాం. సమవర్గమానం తీసుకొనగా, రెండు వైపుల సమవర్గమానం తీసుకొనగా తీసుకుంటే ఏమొస్తుంది, log 2 ఘాతాంకం x + 1 log 2 to the power of x + 1 by log 3 to the power 1 - x కదా. మళ్ళీ మనకు తెలిసిన సూత్రాలన్నింటినీ కూడా, సమవర్గమాన నియమాలన్నింటినీ కూడా ఉపయోగించాలి. దీంట్లో మనకు సమవర్గమానంలో ఉన్న వాటికి ఏముంది, ఘాతాంకం ఉంది కాబట్టి మరి ఘాతాంక సూత్రం ఏముంది, సమవర్గమానంలో ఘాతాంక సూత్రం log x to the power of n కదా. log x to the power of n is equal to log x to the power of n is equal to n log x. n log x బేస్ ఏది ఉన్నా పర్లేదు మనకు, అక్కడ ఏ కానీ 10 కానీ ఏదైనా ఉంచుకోండి. సో నీకు ఇక్కడ మొదటి దాంట్లో ఏమొస్తుంది, x + 1 ముందుకు వస్తుంది. x + 1 log 2 is equal to 1 - x log 3, 1 - x log 3, 1 - x log 3. ఓకే కదా ఇది ఇంతవరకు. సో అంటే మనకు తెలిసిన సూత్రాలన్నింటినీ కూడా మనం ఉపయోగించే ప్రయత్నము చేయాలన్నమాట. చూడండి ఇక్కడ log 2ను మనకు log 2 1 + x into log 2 కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాను నేను, log 2 into x ఒకసారి, 1 into log 2 ఒకసారి గుణిస్తున్నాను. ఎందుకంటే మనకు అప్పుడేమొస్తుంది, x into log 2 plus log 2 into x మళ్ళీ 1 into log 2. 1 into log 2 అంటే log 2. అది రెండు భాగాలుగా ఉంది కాబట్టి రెండు భాగాలను విడదీస్తున్నాను. log 2 ఈజ్ ఈక్వల్, ఇది కూడా సేమ్, log 3 into 1 మైనస్ 1 అంటే log 3 సేమ్ వస్తుంది, మళ్ళీ మైనస్ x log 3. చూడు ఇంటూ ఉంది కాబట్టి ఇక్కడ రెండు భాగాలు ఉన్నాయి కాబట్టి రెండింటిని మనం విడదీస్తున్నాను, x log 3. ఈ విధంగా మనకు విడదీసి జాగ్రత్తగా చూసుకోండి. ఇది log 2ను x into 1, log 3ను 1 into xతో గుణించేసి విడదీసి పెద్దగా రాసాం, మనం విస్తరించి రాసామన్నమాట. ఇది ఇప్పుడు మనకు ఎక్స్లు ఉన్నాయి కాబట్టి ఎక్స్లన్నీ ఒకవైపు తీసుకునే ప్రయత్నం ఏమైనా చేద్దామా, చూద్దాం. మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న మైనస్ను ఈజ్ ఈక్వల్ టు దాటి ఎడమ చేతి వైపు తీసుకొస్తే అది ఏమొస్తుంది, ప్లస్ అవుతుంది అనమాట. సో x log 2 ప్లస్ x log 3 ఈజ్ ఈక్వల్ టు log 3, ఇటేముంది log 2 ఉంది కదా, అది ఈజ్ ఈక్వల్ దాటి అటు తీసుకెళ్తున్నాను, మైనస్ ప్లస్ log 2. చూడండి ప్లస్ log 2 ఈజ్ ఈక్వల్ దాటి కుడివైపు వస్తే ఏమొస్తుంది, మైనస్ log 2 అవుతుంది. సింపుల్ కదా. మనకి ఇక్కడ ఎడమ చేతి వైపు x log 2 ప్లస్ x log 3 ఉంది కాబట్టి రెండిట్లను కూడా నాకు x ఉంది కాబట్టి x కామన్ చేయొచ్చు. అక్కడ x కామన్ చేస్తే log 2 x into log 2 plus log 3, x into log 2 plus log 3 వచ్చేసింది, ఈజ్ ఈక్వల్ టు
లాగ్ 3 మైనస్ లాగ్ 2. సరే, దీనికి సంబంధించిన నియమాన్ని మనం ఉపయోగిద్దాం నెక్స్ట్ స్టెప్లో. ఇక్కడ మనకు ప్లస్లు ఉన్నప్పుడు మైనస్లు ఉన్నప్పుడు ఏ సూత్రాలు ఉపయోగిస్తామో ఒకసారి జాగ్రత్తగా గమనించుకోండి. లేదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, దీన్నే మనం ఎక్స్ యొక్క విలువ కాబట్టి మనము లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ వై కదా, ఇంటూ వస్తుంది. రెండు కలిపి రాస్తే లాగ్ ఎక్స్ వై అవుతుంది. లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై ఏమవుతుంది చూడండి ఒకసారి. లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై మైనస్ ఉన్నప్పుడు ఏమొస్తుంది? లాగ్ ఎక్స్ బై వై. అవునా కదా? లాగ్ ఎక్స్ బై వై. ఈ రెండు నియమాలను మనం మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ సూత్రాలు రాయండి. ఇలాగా ఈ సూత్రాల నుంచి నేను చేస్తున్నానని ఎగ్జామినర్కి తెలియాలంటే మీరు రాయాల్సి ఉంటుంది అన్నమాట. నోట్బుక్లో కూడా నీట్గా రాయండి. దీని ప్రకారం మనకు ఏమొస్తుంది? ప్లస్ ఉంది కాబట్టి ఎక్స్ ఇంటూ లాగ్ 2 ఇంటూ 3 కదా. ఒకే సమవర్గమానంగా రాసుకుంటున్నాను. ఒకే సమవర్గమానంగా రాసుకుంటే నాకేమొస్తుంది? లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 2/3. లాగ్ 2/3. ఇప్పుడు నాకు ఎక్స్ యొక్క విలువ కావాలి కాబట్టి దీన్ని 2 ఇంటూ 3 అంటే ఎంత వస్తుంది? నీకు 6 వస్తుంది. కాబట్టి దాన్ని మనం సింపుల్గా 6 అని రాసేసుకోండి. ప్రాబ్లం లేదు అక్కడ. ఓకే ఓకే ఓకే. లాగ్ 3/2. సారీ, 3 మైనస్ 2 ఉంది కాబట్టి 3/2. లాగ్ 3 జాగ్రత్త, నేను 2 రాసినాను, ఇక్కడ 3/2 ఉంది కాబట్టి. సో లాగ్ 6 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3/2. ఎందుకంటే 3 ముందు ఉంది, తర్వాత 2 ఉంది కాబట్టి 3 మైనస్ 2 ఉంది కాబట్టి 3/2 వస్తుంది అనమాట. సో నాకు ఎక్స్ యొక్క విలువ కావాలి. ఎక్స్ ఇది ఒక్కో పెట్టుకొని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3/2 బై లాగ్ 6. 3/2 బై లాగ్ 6 ఏంటిది? ఎక్స్ యొక్క విలువ. మీరు ఇంతవరకు రాసిన దీని యొక్క సమాధానం అయిపోతుంది అనమాట. లాగ్ 3/2 బై లాగ్ 6. సో ఎక్స్ యొక్క విలువ వచ్చేసింది. ఈ విధంగా మనము ఈ లెక్కను చేసే ప్రయత్నము చేయాలి. మనము 9వ లెక్కను గమనిస్తే దాంట్లో 1వది లాగ్ 2 కరణీయ సంఖ్యనా లేదా అకరణీయ సంఖ్యనా? మీ సమాధానాన్ని సమర్థించండి. అది కరణీయ సంఖ్యనా అకరణీయ సంఖ్యనా చెప్పాలంటే మనకు వేరే మార్గం ఏమీ లేదు. మనం విరోధాభాసం ద్వారానే చూపించాలి. లాగ్ 2 కరణీయ సంఖ్య అని తెలుసు, నాకు అకరణీయ సంఖ్య కాదు, కానీ ఎలాగా అన్నది ఇక్కడ మనం ప్రూవ్ చేయాలన్నమాట. సో లాగ్ 2 కరణీయ సంఖ్యనా అకరణీయ సంఖ్యనా తెలియాలంటే మనం ఫస్ట్ విరోధాభాసం అనే దాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. అంటే మనం కరణీయ సంఖ్య కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? అది అకరణీయ సంఖ్య అనుకుంటాం. ఒకవేళ అది అకరణీయ సంఖ్య కాలేదనుకో, ఆటోమేటిక్గా అది కరణీయ సంఖ్య అని నిరూపించినట్టు అవుతుంది అనమాట. సో ఇక్కడ కూడా నేను అదే పద్ధతిని ఉపయోగించి లాగ్ 2ను నేను ఏమనుకుంటున్నానంటే అకరణీయ సంఖ్య అని భావిస్తున్నా. ఫస్ట్ నాకు తెలుసు అకరణీయ సంఖ్య అంటే, ఎందుకంటే p/q రూపంలో ఉంటుంది కాబట్టి అకరణీయ సంఖ్య అని అనుకుంటున్నాను. సో ఇక్కడ లాగ్ 2 అంటే బేస్లో 10 ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు p/q. సో p/q అంటే pqలు పూర్ణాంకాలు మరియు q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. p, q ఈజ్ బిలాంగ్స్ టు pqలు అంటే ఇంటిజర్స్ అవుతాయి అన్నమాట, మరి పూర్ణ సంఖ్యలు అవుతాయి. q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే q అనేది 0 కాకూడదు, హారంలో ఉన్నది 0 కాకూడదు కదా. ఇది మనకు మెయిన్ కాన్సెప్ట్ దీంట్లో. హారంలో q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే అది అకరణీయ సంఖ్య కాదు. q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అనేది ఉండకూడదు అన్నమాట అకరణీయ సంఖ్యలో. మనకు తెలిసిన మొదటి సూత్రం ఏంది? లాగ్ n టు ద బేస్ a ఈజ్ ఈక్వల్ టు x అయితే దీని సమవర్గమానంలో దాన్ని ఘాత రూపంలో రాసుకుంటే ఏమొస్తుంది? n ఈజ్ ఈక్వల్ టు a ఘాతాంకం x కదా. ఈ సూత్రాన్ని మనం మొదట రాసుకున్నాం. n ఈజ్ ఈక్వల్ టు a ఘాతం x ఉంటే సమవర్గమానంగా మార్చుకున్నాం. ఒకవేళ సమవర్గమానాన్ని మనం ఘాత రూపంలోకి మార్చితే n ఈజ్ ఈక్వల్ టు a ఘాతాంకం x. ఇక్కడ కూడా మనకు సమవర్గమానం ఉంది కదా. అప్పుడు సమవర్గమానంలో 2 ఉంది కాబట్టి ఇక్కడ n ఉంది, అక్కడ 2 ఉంది కాబట్టి 2 ఈజ్ ఈక్వల్ టు లాగ్. చూడండి ఒకసారి, ఆధారంలో ఏముంది? 10 ఉంది, జవాబులో ఉంది కాబట్టి ఇక్కడ మనకేమొస్తుంది? 10 ఘాతాంకం p/q. 10 ఘాతాంకం p/q వస్తుంది. చూడు, అదేవిధంగా మీరు నంబర్లు మార్చి చూసుకోండి. అదే సూత్రాన్ని ముందర పెట్టుకొని పక్కన పెట్టుకొని రాసుకుంటే మనకు ఈ జవాబు వస్తుంది అనమాట. 2 ఈజ్ ఈక్వల్ టు 10 ఘాతాంకం p/q. ఇప్పుడు 2కు ఇక్కడ p/q హారంలో q ఉంది కాబట్టి నాకు q పోవాలి, ఘాతాంకంలో q ఉంది కాబట్టి
ఈ క్యూ క్యాన్సిల్ కావాలంటే దీన్ని ఇంకొక క్యూతోనే గుణించాలి. ఇంకొక క్యూతో గుణించాలంటే రెండు వైపులా కూడా ఘాతాంకాన్ని క్యూగా పెంచాలి. ఇక్కడ ఎందుకంటే ఘాతాంకం భిన్న రూపంలో ఉంది కాబట్టి దాన్ని పోవాలి అంటే నాకు ఏం చేస్తున్నాను, రెండు వైపులా కూడా ఘాతాంకాన్ని క్యూగా పెంచుతున్నాను. సో 2 ఘాతాంకం క్యూ ఈజ్ ఈక్వల్ టు 10 ఘాతాంకం p/q ఇంటూ క్యూ అనమాట. ఇక్కడ చూడండి క్యూ కొట్టివేస్తున్నాను. 2 ఘాతాంకం క్యూ ఈజ్ ఈక్వల్ టు 10 ఘాతాంకం p. చూడు రెండు వైపులా సమానం. 2కు ఘాతాంకం క్యూ ఉంది, 10కి ఘాతాంకం p ఉంది. సో 2 అంటే ఏంది, 2 ఇంటూ 1 ఘాతాంకం క్యూ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఏంది 2 ఇంటూ 5. సో ఘాతాంకం రెండు వైపులా సమానం అంటుండు, ఘాతాంకాలు వేరువేరుగా ఉన్నాయి. మరి కింద భూములు ఏమైనా సమానంగా ఉన్నాయంటే 2 ఇంటూ 1 వచ్చింది ఇక్కడ కదా, ఇక్కడ 2 ఇంటూ 5 వచ్చింది. రెండు సమానంగా ఉంది కాబట్టి 5 ఇక్కడ 1 సమానం కావాలి. ఎప్పుడు సమానం అవుతాయి? 1 = 5 అవుతుంది ఎప్పుడైనా? అవుతుంది. ఎప్పుడు అవుతుంది? రెండిటి యొక్క పవర్ 0 ఉన్నప్పుడు సమానం అవుతుంది అన్నమాట. రెండిటి యొక్క పవర్ 0 ఉన్నప్పుడు సమానం అవుతుంది. కాబట్టి ఇక్కడ 1 అంటే ఇక్కడ 5కు సమానం. 2 అంటే 2 ఇంటూ 1, ఇటు 2 ఇంటూ 5 ఉంది కాబట్టి 5 ఘాతాంకం 0 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. 5 ఘాతాంకం 0 ఉన్నప్పుడే 5 యొక్క విలువ 1 అవుతుంది. ఇక్కడ 2 సమానం కావాలంటే ఏంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. మరి రెండు వైపులా సమానం కావాలంటే 5 యొక్క ఘాతాంకం ఏం కావాలి, 2 ఘాతాంకం p ఇంటూ 5 ఘాతాంకం pగా రాసుకుంటే 5 ఘాతాంకం p యొక్క విలువ, ఘాతాంకం యొక్క విలువ ఏం కావాలి, 0 కావాలి. అప్పుడు 0 ఏమొస్తే ఏమవుతుంది, 5 ఘాతాంకం 0 అంటే ఏంది 1 వస్తుంది అనమాట. అంటే 2 ఇంటూ 1 అవుతుంది. ఘాతాంకాలు ఏముంది, p ఉంది కాబట్టి p యొక్క విలువ ఏం కావాలి, నీకు 0 కావాలి. చూద్దాం. p ఈజ్ ఈక్వల్ టు 0 అయినా 2 ఘాతాంకం q ఈజ్ ఈక్వల్ టు 2 ఘాతాంకం, ఇది 5 ఘాతాంకం ఉంది కాబట్టి 2 ఘాతాంకం p ఇంటూ 5 ఘాతాంకం 0. 5 ఘాతాంకం 0 అంటే ఏమొస్తుంది నీకు ఇక్కడ? మరి ఘాతాంకం p అనేది రెండు వైపులా ఉంది కాబట్టి ఇది ఏమొస్తుంది, ఇది కూడా 0నే అవుతుంది. 2 ఘాతాంకం q ఈజ్ ఈక్వల్ టు 2 ఘాతాంకం 0 ఇంటూ 5 ఘాతాంకం 0. కాబట్టి 5 ఘాతాంకం 0 అంటే ఇది 1. 2 ఘాతాంకం q ఈజ్ ఈక్వల్ టు 2 ఘాతాంకం 0. సో భూములు సమానంగా ఉండే ఘాతాంకాల విలువలు ఏమవుతాయి ఇక్కడ, q ఈజ్ ఈక్వల్ టు 0. కానీ మొదట మనం ఉపయోగించే సూత్రంలో ఏం చెప్పినాము, హారంలో 0 ఉండకూడదు, అప్పుడే అకర్ణీయ సంఖ్య అవుతుంది అన్నాం. q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కావాలి అకర్ణీయ సంఖ్య అన్నప్పుడు. కానీ మనకు జవాబులు ఏమొచ్చింది, q ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడే అకర్ణీయ సంఖ్య అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి అకర్ణీయ సంఖ్య. q ఈజ్ ఈక్వల్ టు 0 అయినా p/q అకర్ణీయ సంఖ్య కాదు కదా, p/q అకర్ణీయ సంఖ్య కాదు. మరి p/q అకర్ణీయ సంఖ్య కాదు అంటే ఆటోమేటిక్గా ఏమైపోతుంది, అది కర్ణీయ సంఖ్య కదా. p/q అకర్ణీయ సంఖ్య కాదు అంటే అది మనకు ఏమైపోతుంది, కర్ణీయ సంఖ్య. p/q కర్ణీయ సంఖ్య అయిందంటే log 2 కూడా కర్ణీయ సంఖ్యనే అవుతుందన్నమాట. సో log 2 అకర్ణీయ సంఖ్య కాదు, ఎందుకంటే p/q అకర్ణీయ సంఖ్య కాలేదు కాబట్టి log 2 కూడా అకర్ణీయ సంఖ్య కాదు కాబట్టి log 2 అనేది కరణీయ సంఖ్య. అకర్ణీయ సంఖ్య కాదు కాబట్టి కరణీయ సంఖ్య. దేర్ఫోర్ log 2 కరణీయ సంఖ్య. సో మనకు డైరెక్ట్గా నిరూపణ చేయలేనప్పుడు మనం విరోధాభాసాన్ని ఉపయోగించి ఈ విధంగా చేస్తామన్నమాట. జాగ్రత్తగా 1కి 2 సార్లు చేయండి, వస్తుందన్నమాట. రెండో లెక్క ఏముంది, log 100 కరణీయ సంఖ్యనా కరణీయ సంఖ్యనా. ఇది డైరెక్ట్గా చేయొచ్చు, ఎందుకంటే ఘాతాంకం ఉంది కాబట్టి 10 యొక్క ఘాతాంకం ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా విరోధాభాసం అవసరం లేదు. log 10 బేస్ 10 ఘాతాంకం ఉంది, ఆధారంలో ఏం లేదంటే 10 పెట్టుకోవచ్చు. ఇప్పుడు log 10 ఘాతాంకం 2 సూత్రం తెలుసు మనకు. ఘాతాంకంలో పవర్ ఉంటే ఏం చేస్తాం మనం, ముందుకు వచ్చేస్తుంది. log 2 log 10 బేస్ 10 కదా. మనకు సమర్గమానంలో ఘాతాంకం ఉంటే అదేమొస్తుంది, అది ముందుకు వచ్చేస్తుంది అనమాట. సో 2 ఇంటూ 1, ఎందుకోసం 10 బేస్ 10 అంటే 1, 2 అనేది అకర్ణీయ సంఖ్య. దేర్ఫోర్ log 100
అకర్ణీయ సంఖ్య అవుతుంది. లాగ్ 2 కర్ణీయ సంఖ్య అయింది, లాగ్ 100 అనేది అకర్ణీయ సంఖ్య అయింది. ఇట్లాగే మిగతా సంఖ్యలు కూడా కర్ణీయ సంఖ్యలు అవుతాయా అకర్ణీయ సంఖ్యలు అవుతాయా అని ఈ మోడల్లో వచ్చిన లెక్కలు మీరు చేయవచ్చు అన్నమాట. సో ఉదాహరణ లెక్కలు కూడా కొన్ని ఉన్నాయి, అభ్యాసం కంటే ముందు ఉన్నాయి కొన్ని ఉదాహరణ లెక్కలు. నేను ఇక్కడ ఫోటో కొట్టి పెట్టాను, మీరు టెక్స్ట్ బుక్ తీసుకొని లెక్కలు చేయండి, జాగ్రత్తగా నోట్బుక్లో రాసే ప్రయత్నం చేసుకోండి, ప్రతి లెక్కను చేయండి, సూత్రాలను ఉపయోగించండి. ఈ చాప్టర్ అంతా కూడా అయిపోయినట్టు అవుతుందన్నమాట. సో ఇవన్నీ లెక్కలు చేసుకుంటే పరీక్షలో మీరు ఏ లెక్క వచ్చినా కూడా ఈజీగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 లెక్కలు 4 లెక్కలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. జాగ్రత్తగా గమనించి చేసుకోండి. ఓకే, రాకపోతే నన్ను అడగండి, అడిగే ప్రయత్నం చేయండి, ఆ లెక్కలు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇక్కడ ముఖ్య గమనిక ఏంటంటే మన ఛానల్ పేరు మార్చడం జరిగింది, దాని లెక్కల పుస్తకం టీఎస్ ఈజీగా సెర్చ్ చేయొచ్చు అనమాట. లెక్కల పుస్తకం టీఎస్ అనే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. థ్యాంక్ యూ.